विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అరుட்பெருஞ்ஜோதி తనిప్పెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు। ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ వీడియోలో గురు అంటే ఏంటి, గురువు యొక్క విశిష్టత ఏంటి అని చూద్దాం। గురు అనే పదానికి అర్థం గు అంటే అంధకారం లేక అజ్ఞానం అని అర్థం। రు అంటే వెలుగు లేక అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించువారు అని అర్థం। సిద్ధ వైద్యంలో గురు ఔషధం అని ఉంది। అది అత్యంత శక్తివంతమైనది। దీనికి ఎక్స్పైరీ డేట్ వంటివి లేదంటారు। మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికించగల శక్తి ఈ ఔషధానికి ఉంది అంటారు। పళని క్షేత్రంలో సిద్ధయోగి భోగర్ తయారు చేసిన సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం ఈ గురు ఔషధంతో తయారు చేయబడింది అని చెప్పబడుతుంది। దీని ప్రాసెస్ అంతా కూడా ప్రాచీన సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది। నవపాషాణాలను శుద్ధి చేసి తయారు చేయబడిన ఈ ఔషధామృతము 4000కు పైగా రోగాలను నయం చేయగలదు। సాధారణ ఔషధంలో ఈ గురుమందు ఒక చిటికెడు వేసినా సరే అదంతా కూడా గురుమందుగా అయిపోతుంది। అందుకే పళని క్షేత్రంలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి చేసిన అభిషేక నీరు అంతా కూడా గురు ఔషధమై ఎందరో భక్తుల అనారోగ్య సమస్యలను తీర్చగలిగింది। చిటికెడు గురుమందు ఒక సాధారణ ఔషధాన్ని కూడా అమృతంగా మార్చేయగలదు। ఈ విధంగానే గురువు యొక్క చైతన్యం ఒక్క స్పర్శలో లేక ఒక్క చూపులో ఒక సాధారణ వ్యక్తిని సైతం ఉన్నత స్థితులకు చేర్చగలదు। సాధారణ చైతన్యాన్ని బ్రహ్మ చైతన్యంగా మార్చగలిగే శక్తి కలవాడే గురువు। సిద్ధయోగ పరంపరలో గురువు అనడానికి ఇంకొక అర్థం కూడా ఉంది। అది ఎవరైతే మానవ స్థితి నుండి దివ్య మానవునిగా పరిణామం చెందుతారో వారే గురువు అని పిలువబడుతారు। అలా గురుస్థాయిని పొందిన వారు జీవించడానికి సాధారణ మానవునిలాగా ఆక్సిజన్ని శ్వాసించరు। ఉపనిషత్తులలో చెప్పబడిన ముఖ్య ప్రాణన్ అనబడే భగవంతుని శ్వాసను శ్వాసించడం జరుగుతుంది। ఈ ముఖ్య ప్రాణన్ మనం సాధారణంగా శ్వాసించే ఆక్సిజన్ కాదు। వైష్ణవ సాంప్రదాయంలో 12 మంది ఆల్వార్లలో ఒకరైన నమ్మాల్వార్కు సడగోపన్ అనే నామం ఉంది। సడగోపన్ అంటే జడముగా ఉన్నటువంటి ఈ బాహ్యశ్వాసను కోపగించుకున్నవాడు అని అర్థం। తల్లి గర్భము నుంచి బయటకు వచ్చిన శిశువు మొట్టమొదటిసారిగా బాహ్యశ్వాస అయిన ఆక్సిజన్ను శ్వాసిస్తుంది। ఈ విధంగానే నమ్మాల్వార్ పుట్టినప్పుడు బాహ్యశ్వాస ఆయన ముక్కు ద్వారా ప్రవేశించే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని కోపగించుకొని అవతలకి తరిమేశాడు అని చెప్పబడుచున్నది। అందుకే ఆయనకు సడగోపన్ అనే పేరు వచ్చిందని అంటారు। ఆయన పుట్టుక నుండి సహజ సమాధిలో ఉన్నారు। అందుకే ఆయనను సడగోపన్ అని అన్నారు। వైష్ణవాలయాలలో మన శిరస్సుపై ఉంచే సడగోపన్ అనే పాదుకలు ఆయనవే। వైష్ణవ సాంప్రదాయంలో నమ్మాల్వార్కు ఒక ముఖ్య స్థానం ఉంది। అందుకే ఆయనను గురువు స్థానంలో ఉంచి ఆయన పాదుకలను మన శిరస్సుపై ఉంచి ఆశీర్వదించడం జరుగుతుంది। ఇందులో ఉన్న అంతరార్థం ఈ విధంగా బాహ్యశ్వాసను వీడి అంతర్శ్వాస జరిగే కొద్దీ మన శిరస్సులో భగవంతుని శ్వాసగా చెప్పబడే వేగాక్కాల్ జరగడం ప్రారంభిస్తుంది। ఎవరికైతే ఈ భగవంతుని శ్వాస వారిలో జరుగుతుందో వారి ద్వారా వేదవాక్కు పలికించబడుతుంది। ఈ విధంగా వచ్చినవే వేదాలు మొదలైనవి। ఈ భగవంతుని శ్వాస అత్యున్నత కాంతితో కూడిన శ్వాసగా ఉంటుంది। ఇది ముందు శిరస్సులో మొదలై శరీరమంతా ప్రవహిస్తుంది। ఇలా శరీరమంతా ఈ శ్వాస జరిగినప్పుడు దేహము కాంతివంతంగా మారుతుంది। సిద్ధ సాహిత్యంలో గురు అనే పదంలో గు అంటే అంధకారము జడము ప్రాణము లేనటువంటి శ్వాసగా చెప్పబడుతోంది। రు అంటే కాంతి శ్వాస భగవంతుని శ్వాస
చిత్ ప్రాణశక్తిగా ఈ సకల సృష్టిని సృష్టించి నడిపించు మూలశక్తిగా చెప్పబడుతోంది. కనుక అటువంటి చిత్ ప్రాణశక్తిని దైవశ్వాసను ఎవరైతే సంభాళించగలరో వారే సిద్ధులు కాగలరు. సిద్ధపరంపరలో ఎవరైతే మరణరహిత చైతన్యాన్ని అదేవిధంగా మరణరహిత దేహమును పొంది మరణించిన వారిని సైతం బ్రతికించగలరో వారే అమరత్వ సిద్ధులు కాగలరు. వారే గురువు కాగలరు. ముక్తస్థితి, సిద్ధత్వం, అమరత్వం, ఆపై దివ్యత్వం అన్నీ పొందిన దివ్య మానవుడే మన రామలింగ వళ్ళలార్ గారు. సిద్ధత్వాన్ని మించి దివ్యత్వాన్ని పొందిన మహనీయుడు. దివ్యజ్ఞాన దేహంలో దివ్య జీవనం కొనసాగిస్తూ ఎన్నటికీ శాశ్వతంగా ఉన్న దివ్యపురుషుడు. ఆధ్యాత్మిక పురోగతిని 3 స్థితులలో విభజించవచ్చు. 1 ముక్తి మోక్షం, 2 సిద్ధి అమరత్వం, 3 దివ్యత్వం. ముక్తి లేదా మోక్షం అనేది కాన్షియస్నెస్ చైతన్య స్థితిలో ఎన్లైటెన్మెంట్ మోక్షాన్ని పొంది మరణ సమయంలో దేహాన్ని త్యజించడం. ముక్తి లేదా మోక్షాన్ని పొందిన తరువాత దేహాన్ని వదిలేయకుండా కల్పము చేసుకోవడమే సిద్ధత్వం లేక అమరత్వం. ఈ కల్పదేహము కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు కొన్ని కల్పాల వరకు కూడా కొనసాగుతుంది. మోక్షము సిద్ధత్వము అనే ఈ 2 స్థితులను దాటి అత్యున్నతమైన దివ్యత్వ స్థితి ఉంది. ఇది కాలాతీతము. ఇది మానవ ప్రయత్నము చేత మాత్రమే సాధ్యము కానిది. దీనికి దైవానుగ్రహం కూడా తోడైనప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈ 3 స్థితులను కూడా తాను పొందినట్టు వళ్ళలార్ గారు తామే స్వయంగా రచించిన తిరు అరుప్ప అనే పద్య గద్య రచనలలో అనేక చోట్ల ప్రస్తావించారు. ఇటువంటి మహోన్నత గురువు యొక్క జ్ఞానాన్ని వారి బోధనలను రాబోవు వీడియోలలో వివరంగా చూద్దాం. సకల ప్రాణులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక. లోకా సమస్తా సుఖినోభవంతు. అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిప్పెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి.